ఏపీ ప్రభుత్వం తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. గోదావరిలో తెలంగాణ వాటాను తేల్చాలని కేటీఆర్ డిమాండ్ చేస్తుండగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం మానుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎవరిని అడిగి వేసినావు కమిటీ? నువ్వు చంద్రబాబు చెప్పగానే కమిటీ వేస్తావు, కమిటీ 30 రోజుల రిపోర్ట్ ఇస్తుంది, కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటావా? ఎవరికి ఫైనల్? నీకు ఫైనల్ కావచ్చు, తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది? నీకు అంతగానం ఉంటే నీ ఇంటి నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు, మేము వద్దంటలేము. కానీ నువ్వు చేస్తున్నదేంది? తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మరి నేను చంద్రబాబుకు ధారాదత్తం చేస్తానంటే మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు, ఆంధ్ర రైతాంగానికి వ్యతిరేకం కాదు, కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరే విధంగా ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి. బనకచెర్ల ఉంటే కూడా కనీసం పౌరుషం లేకుండా, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలన్నీ గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది. ఎంత దారుణం అంటే ఇది. ఈ బనకచెర్ల ప్రాజెక్టు కనుక జరిగితే గోదావరి జలాలలో తెలంగాణ యొక్క హక్కులు శాశ్వతంగా హరించిపోతాయి. ఈ విషయం తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు. నేను సాయంత్రం టీవీ చూసుకున్నాక కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీని ఇలా అక్కడ రాష్ట్ర మంత్రి ఏమో బనకచెర్ల విషయంలో కమిటీ చేస్తామన్నారని చెప్పి ఆయన చెప్పిండు అక్కడ రాష్ట్ర మంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి గారు బనకచెర్ల డిస్కషన్ జరగాలని చెప్పి ఈయన అయిపోయాడు. వాస్తవం ఏదో తెలిసినప్పుడు కూడా బయటకు వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్. మన ఇద్దరం అనుకోవాలి, మధ్యలో బీజేపీ వస్తే మనం తట్టుకోలేము, కాబట్టి నువ్వు నేను తిట్టుకోవాలి, నువ్వు కొట్టినట్టు నేను వేసినట్టు చేస్తా. ఇప్పుడు ఇద్దరు ఒకటే పని ఇద్దరు. తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ ప్రయోజనాలకు ఆటంకాలు కూడా చూసే బాధ్యత వాళ్ళకుంది. 8 మంది ఎంపీలు, మేమైతే 8 మంది ఎంపీలు, వాళ్ళు అందులో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళకేం బాధ్యత లేనట్టు, ప్లస్ వాళ్ళతో స్నేహితంగా ఉండే టీఆర్ఎస్ పార్టీ మాకేం సంబంధం లేదన్నట్టు రాజకీయ నిర్ణయం ఆడే ప్రయత్నం చేయొద్దు. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన విషయం లోపల తెలంగాణ ప్రయోజనాలను ప్రాముఖ్యత పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ, మేము అఖిలపక్షాన్ని ఎంపీలను పిలిచినాం, రేపు మళ్ళీ ప్రిపరేషన్ ఆఫ్ ఎంపీస్ మళ్ళీ పిలుస్తా ఉన్నాం, దేశంలో అందరినీ కలుస్తాం. మాకు బనకచెర్ల కాదు, గోదావరి జలాలు తెలంగాణ వాటా తెలంగాణకు దక్కాల్సిందే.